ఈరోజు మన ఛానల్లో గోదావరి స్టైల్ అమ్మ చేతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అలక్య వ్లాగ్స్ అండ్ వరల్డ్. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే అప్పుడే స్టవ్ ఆన్ చేయకూడదు. ఈ కర్రీ అనేది మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసి కలిపేసి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు అందులో ఆనియన్ పేస్ట్ చేసుకుని అది వేసుకోవాలి. మిర్చి ఒక 5 to 6 మిర్చి లైట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి. అందులో తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. చేపల కూరలో ఎప్పుడు కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సాల్ట్ కూడా ఒకేసారి వేసుకోకండి, కొంచెం వేసుకుని ఆ తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ముందరగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు నీళ్ళు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు వాటర్, కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీలో. ఎప్పుడు చూస్తున్నారు కదా మా అమ్మ హ్యాండ్స్తో ఎలా మొత్తం అంత కర్రీ ముక్కలకు పట్టేలాగా ఎలా కలుపుతుందో. మొత్తం ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అలా పట్టాక అప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. మూత పెట్టేసుకుని ఒక 5 minutes ఉడకనివ్వండి. కొంచెం ఉడికాక అందులో కరివేపాకు శుభ్రంగా కడిగేసి కరివేపాకు అయితే వేసుకోవాలి. చూసారు కదా 5 minutes ఉడికింది, కొంచెం ఉడుకుతున్న అది కనిపిస్తుంది కదా. అందులోనే ఈ ఫిష్లో మాకైతే చెన వచ్చింది. మీలో ఎంతమందికి చెన అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నాకు ఫిష్ కర్రీలు ఎక్కువ ఇష్టం. అదే పీసెస్ అంటే కూడా అంత ఇష్టం ఉండదు. పులుసు ఆ చెన అంటే చాలా ఇష్టం. చూడండి, ఎప్పుడు చేపల పులుసు గరిటితో గట్టా కలుపుకోకూడదు. మా అమ్మ అక్కడ చాక్తో కలుపుతుంది. చాక్తో కాదులే, కొంచెం గట్టితోటి కొంచెం లైట్గా అలా తిప్పినట్టు కలపండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes పాటు ఉడకనివ్వండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అందులో మసాలా వేసుకోవాలి. అందులో కొంచెం ధనియాల పౌడర్, ఫిష్ మసాలా అండ్ జీరా పౌడర్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్సో, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మా అమ్మ చూసారా పైకి ఎలా కలుపుతుందో అలాగా. ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో గట్టి పెట్టేసి బాగా తిప్పేయకూడదు. అలా తిప్పేయడం వల్ల ముక్కలు అనేవి విడిపోతాయి. జస్ట్ నార్మల్గా అలాగా తిప్పుతూ కలపాలి లైట్గా, స్లోగా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 12 minutes ఉంచండి. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఒకవేళ సాల్ట్ చూసుకుని సాల్ట్ ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, అసలు ఒక్క ముక్క కూడా అసలు విడవలేదు. మొత్తం చాలా అంటే చాలా బాగా వచ్చింది. వేడి అన్నంలో ఫిష్ కర్రీ వేసుకుని కలుపుకుని తింటే నిజంగా అమృతంలా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. బాయ్ బాయ్.